ఆంటీ అనసూయ అర్ధనగ్నంగా ఉన్నటువంటి వాళ్ళది తప్పు కాదు, చూసే వాళ్ళ బుద్ధిలో తప్పు ఉంది అని చెప్పేసి అన్నావు. ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళామనుకో, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ వంటగది నుంచి మంచి గుమగుమల స్మెల్ వస్తుంటుంది. నీ ప్రమేయం లేకుండానే నీ నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే అంత వీకా నువ్వు? ఫుడ్ని చూడగానే అట్లా టెంప్ట్ అయిపోతావా? నీ నోట్లోకి నీళ్ళు వచ్చేంత ఇక్కడ సంబంధము నాలుకకు రుచులకు ఉన్నటువంటి సంబంధము. ప్రమేయం లేకుండానే మనకు అలా అనిపిస్తుంటుంది. దీంతో ఎందుకు పోల్చానంటే, నువ్వు అర్ధనగ్నంగా ఉన్నప్పుడు ఎవరైనా చూశారనుకో, ఇది మనము జన్మతః అంటే స్త్రీ పురుషులు అన్నప్పుడు స్త్రీని ఆ విధంగా చూస్తున్నటువంటి ఏ పురుషునికైనా కూడా ఒకలాంటి ఫీలింగ్స్ అనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. సద్బుద్ధి అంటే మంచి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు శివాజీ గారు చెప్పినట్టు, దీనికేం వచ్చిందిరా నాయన, నిండుగా బట్టలు కప్పుకోవచ్చు కదా అని మనసులో అనుకుంటాడు. కొంచెం తక్కువ స్థాయి ఉన్నటువంటి వాడు, ఏముందిరా బాబు, ఒకసారి టచ్ చేస్తే బాగుంటారా అనుకుంటాడు. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి విషయమే, నీకు కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమీ కాదు. ఇది మనుషులకైతే చెప్పగలుగుతాం. నీలాగా ఉండేటటువంటి, అంటే అటు జంతువు కాదు ఇటు మనుషులు కాకుండా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళతో మనం ఏమీ చెప్పలేము. ఇలా అంటే అర్ధనగ్నంగా ఉండాలి, పూర్తి నగ్నంగా ఉండాలన్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మీరంతా ఒక సపరేట్గా ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి జీవనం సాగించాలి, లేదా అడవికి వెళ్ళాలి. నో నో నో, అడవికి కూడా రానివ్వరు మిమ్మల్ని. ఎందుకంటే మీరు సగం బట్టలు వేసుకున్నారు కదా, అట్లా అని చెప్పేసి పూర్తి బట్టలు తీసేసుకున్నా కూడా మిమ్మల్ని అడవిలోకి ఆ జంతువులు అంగీకరించవు. ఎందుకంటే వాటికి కూడా అడవి నియమాలు అనేవి ఉంటాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నియమాలకు కట్టుబడి జీవించాలి, అది అడవైనా సరే సమాజంలోనైనా సరే.